విజయవాడ కనకదుర్గాదేవికి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు విజయవాడని విజయ వాటిక అని పిలిచేవారు. విజయ వాటికను ఆనాడు రాజైన ఆదావర్మ అనే రాజు పరిపాలించేవాడంట. ఆ రాజు కనకదుర్గ అమ్మకి అపారమైన ప్రియభక్తుడు. అతని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో, ధనధాన్యాలతో, పిల్లా పాపలతో చాలా సంతోషంగా, చాలా ధర్మబద్ధంగా జీవించేవారంట. అలాంటి సమయంలో ఒక విషాదం జరిగింది. ఒక రోజు రాజు కొడుకైన యువరాజు వారు రథం మీద వెళ్తూ ఉండంగా పొరపాటున ఆ రథం కింద చిన్న బాలుడు పడి మరణించాడు. అది తెలిసిన రాజు చాలా బాధపడ్డాడు. తన కొడుకు తప్పు చేశాడు అని తెలిసి కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి ఏమాత్రం ఆలోచించకుండా తన కొడుకుకి మరణశిక్ష విధిస్తాడు. రాజుగారి నిజాయితీకి, ధర్మానికి ఆ అమ్మవారు చాలా సంతోషించి ముక్తురాలవుతారు. ఆ తల్లి ఆ పసిబిడ్డకి ప్రాణం పోస్తుంది. తరువాత ఆ రాజు ఆ తల్లికి ఇష్టమైన కొన్ని పూజలు చేయడంతో ఆ జగన్మాత ఆ తల్లి సంతోషించి ఆ రాజ్యం మొత్తం కనక వర్షాన్ని కురిపిస్తుంది. అప్పటి నుంచి భక్తులందరూ ఆ తల్లిని కనకదుర్గ అని పిలవటం మొదలుపెట్టారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఏ ఇంట్లో అయినా కనక వర్షం కురుస్తుంది అని భక్తులు